ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/4/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, బహుళ పక్షము, అమావాస్య రాత్రి 1 గంట వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 12:37 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:19 నుంచి 7:43 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:41 వరకు. వర్జము రాత్రి 9:07 నుంచి 10:31 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 5:56కి, సూర్యాస్తమయం 6:31. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం. ప్రాంగ నియామకాలు కనుక ఉంటే తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, మంచి ఆత్మవిశ్వాసం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణ లాభాన్ని కూడా పొందుకోవచ్చు. విద్యార్థికి అనుకూలమైన శుభయోగాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, శుభకార్య ఆచరణ, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, బారసాలు గాని, షష్ఠి పూర్తి గాని, సీమంత, ఉపనయన మహోత్సవాలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ధనలాభం బాగా ఉంది. అప్పుల బాధల నుంచి విముక్తులైనటువంటి శుభతరుణం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అదృష్ట యోగాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోరుబావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద, వ్యాపార, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. తొందరపాటుతనము, కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోవడం అధిక ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణ లాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత బాగా ఉంది. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో, ఆస్తి పంపకాల్లో గానీ, ఆస్తి విషయాల్లో గానీ, ఆస్తులు కొనుగోలు చేసే విషయం కానీ, ఉమ్మడి ఆస్తి గురించి కానీ, వివాహ సంబంధ చర్చల విషయంలో కానీ, ఇది కుటుంబంతో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. సోదర మైత్రి, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం లాంటివి బలంగా ఉన్నాయి. కానీ స్నేహితుల వల్ల, పరాయి వ్యక్తులతో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు. కాబట్టి బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచండి. మితిమీరినటువంటి మాటల తీరు ప్రమాదాన్ని కలిగించవచ్చు. జాగ్రత్త. మౌనమే శరణ్యంగా చెప్పబడుతుంది. అధిక డబ్బు దగ్గర పెట్టుకొని, ఆభరణాల దగ్గర పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు వ్యక్తుల యొక్క ఈ ప్రేమ కలాపాల్లో మునితేలి, అనవసర మత మార్పులు చేసుకొని ప్రమాదంలో పడి కుటుంబ పరువుని బదారుకి ఇడ్చే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అధిక శ్రమ వల్ల మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాంగ నియామకాల్లో కనుక ఈ ఉద్యోగ ప్రక్రియ ఉన్నట్టయితే మీ యొక్క శారీరక లక్షణం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఆ లక్షణాన్ని కరెక్ట్గా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాదినిచ్చే తాంబూలాదుల్లో కుటుంబ వ్యక్తులతో అనుకూలత బాగా కనబడుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాలు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. లాటరీలు, జూదం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణిజంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త సమయ పాలన, జాగ్రత్తగా మాట్లాడడం, సభా గౌరవాన్ని పాటించే ప్రయత్నం చేస్తే మీకు లాభంగా ఉంటుంది. జ్యోతిష్య పండితులు కాస్త నోరుని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కుల బెడక ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మేము నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తాము, మీ ఇంట్లో లంక పిందెలు ఉన్నాయి, మీకు ఆ బలి ఇవ్వాలి, ఈ బలి ఇవ్వాలి, కోబలి ఇవ్వాలి అన్నటువంటి విషయాలు జాగ్రత్త. అటువంటి బలులల్లా మీకు ఎటువంటి అనుకూలత లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇక వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండి పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు,
మీ సింగిల్ వ్యాపారం అయితే లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగం అంటే సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయకండి, ఫస్ట్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేస్తే మంచిదన్న విషయం ఉందండి. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కళాకారుల, క్రీడాకారులు కానీ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎమరుపాటుగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టదాయ కనబడుతోంది. ముఖ్యంగా ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభము, ఆనందం కలుగుతుంది. తప్పకుండా ఇవాళ మీరు హనుమాన్ చాలీసా పాలన చేయండి. వృత్తి, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశం ఉంటాయి. శత్రునాశనం కూడా ఉంటుంది. అలాగే మీరు భగవద్గీతలో కూడా 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధనయోగము, ఆనందయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగ నియామకాలు, ఉద్యోగము, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స నుండి తప్పకుండా అనుకూలంగా మారే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అవమానించిన వారు గౌరవించేటువంటి శుభయోగం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందవచ్చు. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగుంది. అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహార లాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం ఖాయము. మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల విజయాన్ని పొందుకోవచ్చును. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ ఫలితాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఆనంద యోగం, ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశాలు, వృత్తి, ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బలం కనబడుతున్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి అభివృద్ధి, కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఈవెంట్స్ లాభాలు కలిగించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా చాలా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, లాటరీ లెవెల్ జూదం వల్ల కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీ ప్రయాణ అనుకూలత పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. భాగస్వామ్య వ్యాపారంతో చాలా మంచి అనుకూలతలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతుంది. ఆర్థిక పరిస్థితి మీకు చాలా బాగుంటుంది. అనుకున్నటువంటి శుభయోగాలు, గృహయోగం, స్థలలాభం, పొలము కొనుగోలు చేయడం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామ్యంతో కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నులకు కూడా మంచి లాభాలు, పూలు పళ్ళు పండించే లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపండ్ల అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు,
పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకుని సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి నెట్టబడతారు. సెలవు రోజు అని చెప్పేసి అనవసరంగా లంచం పుచ్చుకోవడం కూడా మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. అధికంగా మాట్లాడడం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. లేనిపోని అవరోధాలు, చికాకులు, గందరగోళము, తొందరపాటు నిర్ణయాలు, పనికిమాలిన ప్రసంగాలు నష్టాన్ని కలిగించడం కనబడుతోంది. జాగ్రత్త. కుటుంబ పరిస్థితి బాగా ఉంది. మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, వివాహ సంబంధ విషయాలు అనుకూలతలు, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండడం. ఇది మళ్ళీ కుటుంబ పరంగా మాత్రం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా తీవ్ర నష్టం. నమ్మినటువంటి భాగస్వామి వ్యాపారి మిమ్మల్ని మోసం చేసే అవకాశం. అన్ని రకాల వ్యాపారాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేద్దామన్నటువంటి అత్యుత్సాహం పనికిరాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశాలు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి చెప్పబడుతోంది. కేవలం కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆస్తి పంపకాలు, ఆనందయోగాలు, ఏదైనా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు లాంటివి తప్ప మిగతా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం కాస్త మంచి శుభయోగాలు ఉన్నాయి. 9 గంటల నుంచి 11 గంటల వరకు ఏదైనా శుభ వ్యవహారాన్ని ప్రారంభించండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వినాయక స్తోత్రం చదువుకోండి. సామరస్యపూర్వకమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. సమయాన్ని 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రశాంతత, ఆరోగ్య, ఆనంద లాభం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం బాగా కనబడుతోంది. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అదృష్ట యోగం, కుటుంబ పరంగా అభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, భాగస్వామ్యంతో కలిసి రావడం, ఆర్థికాభివృద్ధి బలంగా ఉండడం, నూతన గృహయోగము, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో ఏదైనా వివాహ వేడుకలు, పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగం. మానసిక, శారీరక ప్రశాంతతను పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభదాయకమైన, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, కుటుంబ సభ్యులతో ఏదైనా తీర్థయాత్ర కానీ, విహారయాత్ర కానీ, విదేశీయాన యాత్ర కానీ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాహన యోగం కూడా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండవచ్చును. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి శుభ ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం,
కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా వాళ్ళకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభదాయకమైనది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయాణం లాభవంతంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అదృష్టయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత లాభం, మంచి ఆలోచన విధానం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఆశించినటువంటి ధనయోగాన్ని పొందుకోవచ్చు. లాటరీలో జూదం వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. ఈరోజంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి వాహన యోగము, నూతన వాహన సౌఖ్యము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభము, అలాగే వాహన యోగంతో పాటుగా రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇచ్చివేయడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శుభకార్యాచరణ, కుటుంబ సౌఖ్యము, మాతాపితృల సౌఖ్యం, ఆనంద యోగము, అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో అదృష్ట యోగం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగం బలం కనబడుతోంది. వ్యాపార భాగస్వామి అనుకూలత, విదేశాల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం ద్వారా అనేక రకాల శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్టం బాగా ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం, అప్పుల బాధ విముక్తులవడం, చేతి నిండా ధనం ఉండడం, అంటే ప్రతి ఒక్కళ్ళు మీకు ధన సహాయం చేయగలిగే అవకాశం, చేస్తున్న వ్యాపారానికి కానీ, వృత్తి కానీ గౌరవము, ఆర్థిక లాభము, ఇతరుల నుంచి మంచి వారి యొక్క సహకారం పూర్తిగా అందుకునేటువంటి శుభయోగం, సపోర్ట్ బాగా ఉంటుంది. దానివల్ల వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కూడా మంచి అనుకూలత, ఆనందాది యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, సరే పోటీ పరీక్షలు మాత్రం ఉంటే అకాడమిక్ పరీక్షలు ఉండకపోవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం డోను, ఇతరత్ర అన్ని రకాల వ్యాపార లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం డోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, ఆనందం, పట్టుదల, మంచి మీ మీద విశ్వాసం, దానివల్ల ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అదృష్టవంతం. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రుణ విమోచనం, డబ్బు విషయంలోనే మీకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా డబ్బే ప్రధానం స్వామి, తప్పకుండా మాకు అదే కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా కావచ్చు, ధన ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చుకోగలిగే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, కుటుంబంలో మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాలు లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడం,
అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలత. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆకస్మికమైన ధన ప్రాప్తి, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈరోజు శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.